17 సంవత్సరాలప్పుడు ఒక బానిసగా వచ్చాడు. ఒక బానిసగా వచ్చిన యేసేపు 30 సంవత్సరాలు వచ్చినప్పటికి ఏమైపోయాడు? ఆ దేశానికే రాజు అయిపోయాడు, ఆ దేశానికి అధికారి అయిపోయాడు, ఆ దేశానికి అందరంత ఎత్తులో పెట్టేసాడు దేవుడు. ఎవరిని? యేసేపు. అంటే ఎప్పుడు అలాగే ఉండిపోయింది అతని పరిస్థితి, అలాగే ఉండిపోలేదు. ఇంకా బాగా చెప్పాలంటే ఏ అన్నయ్యలు అయితే అతను నమ్మేశారో ఆ అన్నయ్యలు యేసేపు కాళ్ళ దగ్గరకు వచ్చి యేసేపు దగ్గర మోకరించి ప్రభువా అని పలికారు. ఇంకా అదవుతుందా? జాతక అర్థం చేసుకుని ఏమన్నారు? ఏ అన్నలైతే, ఏ బ్రదర్స్ అయితే నువ్వు మాకు ఉద్రానికి ఎంటేశారో ఆ అన్నలే ఎత్తుక్కుంటూ యేసేపు దగ్గరకు వచ్చి యేసేపు దగ్గర మోకరించి ప్రభువా నా దేవా అని సంబోధించారు. ఎవరినే? యేసేపు. నా ఏలినవాడ అయ్యా అయ్యా అని చెప్పి గౌరవంగా. నువ్వెవర్రా మా గురించి మాట్లాడడానికి, నువ్వెవర్రా మా గురించి నాతో చెప్పడానికి అని గొడవలు ఎట్టుకున్న అన్నయ్యలే ఆఖరికి వచ్చినప్పుడు ఎక్కడ పెట్టారు తెలుసా? యేసేపు కాళ్ళ దగ్గర పడిపోయారు. ఎవరు? అన్నయ్యలు. చూసారండి పరిస్థితులు ఎలా మారిపోయి చూసారా? ఎప్పుడు అనుకున్నారు ఎవరన్నా? ఎవ్వరు అనుకోలేదు. యేసేపు అనుకోలేదు, వాళ్ళ అన్యాలు అనుకోలేదు. ఈ గెంటేసినోడిని, ఈ అమ్మేసినోడిని మళ్ళీ వీడి దగ్గరికే వచ్చి మా కాళ్ళు మొక్కుతామని అనుకున్నారా అంటే అనుకోలేదు. అందుకే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇదిగో మన జీవితంలో మన పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. దానికి ఎవరు ఉదాహరణ అంటే ఇదిగో యేసేపు జీవితమే ఉదాహరణ. గుంతలో పడిపోయినాడు, గుంతలోనే లేడు. అమ్మి వేయబడిపోయినాడు, ఆ బానిసగానే లేడు. చెరసాల్లో వేయబడిన తర్వాత ఆ చెరసాల్లో ఒక ఖైదీగానే ఉండిపోలేదు. ఎప్పుడు 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 పరిస్థితి ఏమైపోయింది? మారిపోతూనే ఉంది. చూసారా? గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం బాధపడి ఉండొచ్చు, ఈరోజు మనం ఏడ్చుండొచ్చు, ఈరోజు మన పరిస్థితులు ఏవి బాగోలేపడి ఉండొచ్చు. కానీ చెప్తున్నా దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితులు మార్చేయగల సముద్రుడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగునాక. చాలండి. చూసారా? మనం నమ్మినప్పుడు, దేవుని నమ్మినప్పుడు ఖచ్చితంగా మన పరిస్థితులు మారుస్తాడండి. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని నమ్ముకున్నామో ఖచ్చితంగా మారుస్తాడు మన పరిస్థితులు. మనం అనుకుంటాం ఎప్పుడు నా బతికింతే, ఎప్పుడు నా జీవితం ఇంతే, ఎప్పుడు నా కుటుంబ పరిస్థితులు ఇంతే, ఇలాగే ఉండిపోవాలా, ఇంకా బాగా చెప్పాలని ఇలాగే చచ్చిపోవాలా చాలామంది అనుకుంటారు. అవునగా చెప్పండి. చాలామంది అనుకుంటారు ఇదిగో ఇలాగ ఏమీ లేకుండానే చచ్చిపోవాలా, ఇలాగ ఏమీ బతకకుండా, ఏమీ అనుభవించకుండా, ఏమీ సంపాదించకుండా, ఏమీ చూడకుండా ఇలాగే ఉండిపోద్ది నా జీవితం అని చెప్పి ఏం చేస్తారో చాలామంది బాధపడతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మన జీవితంలో మన పరిస్థితులు ఖచ్చితంగా మారతాయి, ఇలాగే ఉండిపోతామని అనుకోవడానికి లేదండి. చెప్తున్నా, బాధపడకూడదు. దేవుని నమ్మిన వారిగా, క్రైస్తవులుగా లేకపోతే బైబిల్ అనుసరించిన వారిగా దేవుని నమ్మిన తర్వాత మనం బాధపడకూడదు. దేని గురించి? మన పరిస్థితులు ఇలాగే ఉండిపోతాయని చెప్పి ఖచ్చితంగా మనం బాధపడకూడదు. ఎందుకంటే ఈరోజు మనం బాధపడుతున్నాం, డబ్బు లేక మనం బాధపడుతున్నాం, ఆరోగ్యం లేక మనం బాధపడుతున్నాం, మనల్ని పట్టించుకునేవారు లేక మనం బాధపడుతున్నాం. అందుకే చెప్తున్నా, ఎవ్వరూ లేరని, ఏమీ లేదని ఏమీ బాధపడకండి. ఒకప్పుడు యేసేపుకి ఏమీ లేదు, బానిస, ఒంటి మీద బట్టలు తప్ప ఏం లేవు. ఎవరికి? యేసేపు. అమ్మివేయబడినప్పుడు చాచి డబ్బులు ఇచ్చామని పంపించానండి యేసేపుకి. అదవుతున్నా? ఏమీ లేదు, ఒంటి మీద దెబ్బలు తప్ప ఏమీ లేదు. ఎవరికి? యోసేపు. అలా అన్నీ కొట్టేసి గుంతలో పడే. ఇప్పుడు ఇద్దరు వచ్చి కొడితేనే గట్టి దెబ్బలు తగిలేస్తే 10 మంది మీద పడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా తగిలితే రక్తాలు కారిపోతే ఉంటున్నాను. అలాంటి టైంలో కొట్టేసి పంపించారు. ఒంటి మీద బట్టలు, ఇంకా బాగా చెప్పాలంటే తన అంగీ కూడా తీసుకున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి చూపించారా? గుర్తుందా మీకు? వాకింగ్ గుర్తుందా? ఒంటి మీద అంగీ కూడా తీసుకున్నారు. ఒంటి మీద అంగీ కూడా తీసేసి ఏమీ లేకుండా పంపేసి యేసేపు. అలా ఏమీ లేని పరిస్థితిలోంచి ఆ కాళ్ళ దగ్గర పెట్టాడు. ఎవరో? దేవుడు. అందుకే చెప్తున్నానండి, ఈరోజు మనల్ని చాలామంది విసర్జించుకోవచ్చు, చాలామంది ఎవరు వీళ్ళకి ఏం లేదురా అని చెప్పి పట్టించుకోవచ్చు. అవునగా చెప్పండి. ఈరోజు మనకు డబ్బు లేనప్పుడు, ఈరోజు మన ఇంట్లో పరిస్థితులు బాగా లేనప్పుడు ఏం చేస్తారు? ఒరే వద్దురా వాళ్ళని పిలవడం ఎందుకులే, ఒరే వద్దురా వాళ్ళ పేరు ఎత్తడం ఎందుకులే, ఒరే వద్దురా వాళ్ళని ఎందుకులే జ్ఞాపకం చేసుకున్నాం అని చెప్పి మన పేరు, మన ఊసు కూడా ఎత్తారు చాలామంది. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏమీ లేకపోయినచ్చు, కానీ ఓ రోజు అన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? ఈరోజు ఏమీ లేదేమో, కానీ ఒకరోజు అన్నీ ఉంటాయి. దానికి ఉదాహరణ ఏంటంటే మనమే. ఓ రోజు గట్టిగా చెప్పాలంటే మనం అలా ఆరాధించుకోవడానికి మనకి ఏమీ లేదు. అవునా? ఇలా ఆరాధించడానికి ఒక మందిరం లేదు, ఏమీ లేదు. ఇంకా బాగా చెప్పాలంటే ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేడ మీద టెంట్ వేసుకుని ఆ పక్కన పారకం, ఈ పక్కన పారకం, ఏదో చేసి మొత్తం మీద ఇక్కడ ఏం చేసాం? మనం ఆరాధించాం. ఈ ఆదివారం ఇలా జరుపుకుంటున్నాం. కొన్ని 2, 3, 4 సంవత్సరాల క్రితం ఎలా జరుపుకున్నాం? ఎండలో కూర్చొని ఎక్కడ ఆరాధన చేసుకున్నాము, రాత్రి మాటలు చల్లో కూర్చొని ఎక్కడ ఆరాధన చేసుకున్నాము. ఆ దోమలు, ఆ ఏగలు మొత్తం ఎలా పడితే అలా ఉండేది ఇక్కడ. కానీ దేవుడు ఏం చేశాడు? మన పరిస్థితి మార్చలేదా? ఖచ్చితంగా మార్చాడు. ఒకప్పుడు ఏమీ లేదు, కానీ ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు అన్నీ ఇచ్చాడు. ఇక మందిరం అనే కాదు, మన జీవితం, మన కుటుంబంలో అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ మనం ఏం చేయాలి? ఓపిక పట్టలేదు. యేసేపు ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టాడు?
13 సంవత్సరాలు, 17 సంవత్సరాలు అప్పుడు అమ్మివేయబడ్డాడు. 30 సంవత్సరాల కార్యం జరిగింది. ఈ గ్యాప్ అంతా 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు నమ్మకం కోల్పోయాడా? నమ్మకం కోల్పోయాడు. 13 సంవత్సరాలు విశ్వాసం కోల్పోయాడా? కోల్పోయాడు. గట్టిగా 4 రోజులు ప్రార్థన చేస్తే జరగకపోతే మనం ఏమంటాం? దేవుడు నా ప్రార్థనలు వింటలేదు అంటాం మనం. గట్టిగా 2 నెలలు చేసి ఏం చేస్తాం మనం? దేవుడు ఏం చేయట్లేదండి అని వేరే దారి చూసుకుంటాం. చూసారు, 13 సంవత్సరాలండి. వారి జీవితంలో ఎందుకు అలా జరిగినాయి అంటే వాళ్ళు ఉన్నారు, అలాగే ఎదురు చూశారు. వారి జీవితంలో ఎందుకని అద్భుత కార్యాలు జరిగినాయంటే వాళ్ళు ఎదురు చూశారు, విశ్వాసం ఉంచారు. దేవుడు 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 ఏమైపోయినా పర్లేదు దేవుడు చేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏమైపోయినా పర్లేదు దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. అదే నమ్మకంతో ఆ యేసు ఉన్నాడు కాబట్టి, ఆ అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఇదిగో 30 సంవత్సరాలకు తన జీవితం నిలబెట్టేశాడు.